Introducing the revolutionary DJI Mic 2, the ultimate microphone and audio recording system for creators on the move. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి రహస్య. సో ఈరోజు నేను ఒక వండర్ఫుల్ గ్యాడ్జెట్ని మీ ముందుకు తీసుకొచ్చాను రివ్యూ ఇవ్వడం కోసం. దిస్ ఈజ్ DJI Mic 2. సో చాలామంది కంటెంట్ క్రియేటర్స్, బ్లాగర్స్, అలాగే కొన్ని మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. వన్ ఆఫ్ ద ప్రీమియం క్వాలిటీ మైక్రోఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ముందు నుంచి నా వ్లాగింగ్లో కూడా మీరు ఈ మైక్రోఫోన్ యూజ్ చేయడం చూస్తారు. ఫస్ట్ అయితే నేను దీన్ని అన్బాక్స్ చేసేస్తాను. దీంట్లో ఉన్న యాక్సెసరీస్ అవన్నీ చూసి తర్వాత రివ్యూ దగ్గరికి వచ్చేద్దాము. సో ఫస్ట్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. వీళ్ళు కేస్ అండ్ పేపర్స్ ఇచ్చారు. ఫస్ట్ ఈ పేపర్స్ చూద్దాం మనం. ఇది స్టార్ట్ గైడ్, లైక్ ఇది ఎలా యూజ్ చేయాలి DJI మైక్ అది, అండ్ సమ్ సేఫ్టీ గైడ్ లైన్స్. ఇది కైండ్ ఆఫ్ మాన్యువల్ లాగా ఉంది, దానికి సంబంధించింది. అండ్ దీంట్లో ఇంకొక ప్యాక్ ఉంది, ఇది కూడా ఓపెన్ చేద్దాము. ఓకే, వీళ్ళు స్టిక్కర్స్ ఇచ్చారు DJI మైక్వి. సో కూల్. లైక్ ఇవి లైక్ డిఫరెంట్గా ఉన్నాయి స్టిక్కర్స్ అన్నీ. లైక్ మనం రెగ్యులర్ యూజ్ చేసే స్టిక్కర్స్ కాదు, చాలా బాగున్నాయి. ఓకే, 4 స్టిక్కర్స్ ఇచ్చారు వీళ్ళు. ఇప్పుడు వీటన్నీ పక్కన పెట్టేసి ఈ ప్యాకేజ్ దగ్గరికి వచ్చేద్దాం. సో ఈ ప్యాకేజ్ అయితే చాలా ప్రీమియం అండ్ రిచ్ ఫీల్గా ఉంది. ఫస్ట్ అయితే ఇది మనం ఓపెన్ చేస్తాం ప్యాకేజ్ని. ఫస్ట్ ఈ కేస్ ఇచ్చారు, DJI మైక్ కేస్. అండ్ నెక్స్ట్ 2 విండ్ స్క్రీన్స్ ఇచ్చారు వీళ్ళు. అండ్ C టైప్ ఛార్జింగ్ కేబుల్ ఫర్ దిస్ కేస్. కెమెరా టు ఆడియో కనెక్టర్. సో ఈ కేసులో ఏమున్నాయో చూసేద్దాం. సో ఈ బటన్ని మనం పుష్ చేస్తే ఈ కేస్ ఓపెన్ అవుతుంది. ఈ కేసులో ఇక్కడ మనకి 1 రిసీవర్ అండ్ 2 ట్రాన్స్మిటర్స్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రిసీవర్ని కనెక్ట్ చేసుకోవడానికి మన మొబైల్ ఫోన్కి ఇది C టైప్ కేబుల్ అడాప్టర్, అండ్ ఇది లైట్నింగ్ ఐఫోన్కి అడాప్టరు. సో ఎనీవే ఐఫోన్స్ అన్నీ ఇప్పుడు C టైప్కే యూజ్ అవుతున్నాయి కాబట్టి, లైక్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి, సో ఇది మన ఇప్పుడు లేటెస్ట్ ఐఫోన్స్కి కూడా మనం ఈ C టైప్ కేబులే యూజ్ చేసుకోవచ్చు. వీటిని నేను బయటికి తీస్తాను ఇప్పుడు. సో ఇది రిసీవర్. ఇక్కడ మనకి వీళ్ళు పవర్ బటన్ ఇచ్చారు పవర్ ఆన్ చేయడానికి, అండ్ అలాగే ఇక్కడ హెడ్ఫోన్స్ది అండ్ ఆడియో అవుట్ ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఇది ఛార్జింగ్ కేబుల్. మనం ఇండివిజువల్గా ఈ ట్రాన్స్మిటర్ రిసీవర్స్ వాటికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ కేస్కి ఛార్జింగ్ పెట్టుకొని అలా అన్న యూజ్ చేసుకోవచ్చు. సో ఇది దీని ఛార్జింగ్. అండ్ మనం మన మొబైల్కి కానీ కెమెరాకి కానీ ఇంకా ల్యాప్టాప్కి, డెస్క్టాప్కి అలా ఈ రిసీవర్ని కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇంకా దీన్ని మనం ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడ దీని నుంచి వాళ్ళు ఇచ్చిన అడాప్టర్ ద్వారా మనం ఆ మొబైల్స్కి వాటికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీన్ని నేను ఆన్ చేస్తున్నాను పవర్ బటన్. దీంట్లో కొన్ని ఇనిషియల్ సెట్టింగ్స్ ఉంటాయి, అవి మనం సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సో ఇక్కడ మనం డేట్ సెట్ చేసుకోవాలి. డేట్ సెట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ టైం. సో లెట్ మీ సెట్ టైం. ఓకే, టైం సెట్ చేసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇదైతే స్టార్ట్ అయిపోయింది. ఇది ట్రాన్స్మిటర్. ఇక్కడ చూసారు వీళ్ళు ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు, ఇది ముందు స్టార్టింగ్ అంతా. అండ్ దీనికి 3 బటన్స్ ఇచ్చారు. ఇది పవర్ బటన్, ఇది లింక్ బటన్, ఇది ఇంకా ఆడియోది ఆ బటన్. సో దీన్ని మనం ఇట్లా క్లిప్ ద్వారా మనం ఇది ట్రాన్స్మిటర్ని మనకు కనెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడ వీళ్ళు ఈ మ్యాగ్నెట్ ఇచ్చారు. సో త్రూ దిస్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మనం ఇట్లా ఈ విండ్ స్క్రీన్ది ఫిక్స్ చేసుకోవచ్చు, సో దట్ మనకు ఆడియో మంచిగా వస్తుంది. లైక్ విండ్ ఏమన్నా ఉన్నా కూడా అదంతా రాకుండా ఒట్టి ఆడియోనే మనకి రిసీవ్ అవుతుంది. సో దీంట్లో ఇన్బిల్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అలాగే 250 మీటర్స్ రేంజ్ వరకు ఇది మనకి ఈ ట్రాన్స్మిటర్ వర్క్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ కూడా 18 అవర్స్ వస్తుంది ఈ కేస్కి.
సో ఇప్పుడు ఈ రిసీవర్ని మన మొబైల్కి కనెక్ట్ చేసి ఒక క్విక్ ఆడియో టెస్ట్ అయితే చేద్దాము. సో ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఆడియో అయితే DJI మైక్ 2 నుంచి వస్తుంది. ఈ ఆడియో క్లారిటీ ఎట్లా ఉందో ఏంటన్నది నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఇది లైట్ వెయిట్‌గా ఉంది. ఈ ట్రాన్స్మిటర్. సో ఒకవేళ మనం ఈ రిసీవర్ లేకుండా ఈ ట్రాన్స్మిటర్ యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే లైక్ మనం కెమెరాస్‌కి లైక్ ఫోన్స్‌కి అట్లా రిసీవర్ లేకుండా మనం బ్లూటూత్ ద్వారా కూడా ఈ ట్రాన్స్మిటర్‌ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ బ్లూటూత్ కనెక్ట్ చేసేసి జస్ట్ ఈ ట్రాన్స్మిటర్ మనం సెటప్ చేసేసుకోవచ్చు. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇది 250 మీటర్స్ వరకు వస్తుంది. లైక్ మీ మొబైల్ ఇక్కడ పెట్టేసి మీరు 250 మీటర్స్ రేంజ్‌లో ఎక్కడికన్నా వెళ్ళి ఈ ట్రాన్స్మిటర్‌తో మాట్లాడితే అది ఆడియో పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేస్తుంది. అండ్ మనం ఆ రిసీవర్ ద్వారా లైవ్ మానిటరింగ్, ఆడియో మానిటరింగ్ కూడా చూసుకోవచ్చు. సో ఇదైతే నేను ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కొన్నాను. నాకు అరౌండ్ 37,000 పడింది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సో ఐ హోప్ you enjoyed watching this. If you enjoyed this video, please don't forget to like, share, comment, and subscribe to my channel. I'll see you all in the next video. Until then, bye bye.